బంగారం ధర ఎప్పటికి తగ్గుతుంది? అసలు తగ్గుతుందా? బంగారం ధరలు రోజురోజుకి బాగా పెరిగిపోతున్నాయి. తులం ధర కేవలం 1,00,000కు చేరువయింది. రోజురోజుకి బంగారం ధర పెరగడమే తప్ప తగ్గడం అనేది కనపట్లేదు. అసలు ఎప్పటికైనా బంగారం ధర సున్నాకి చేరుకుంటుందా? ఇలాంటి అవకాశం ఉందా? ఆర్థిక నిపుణులు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నారో తెలుసా? బంగారం నచ్చని వారు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా భారతీయులు బంగారాన్ని మరింత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పండుగ వచ్చినా, శుభకార్యం వచ్చినా ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే అనే భావనలో ఉంటారు. అంతేకాదు బంగారం ఎక్కువగా ఉండటం అనేది వారి స్టేటస్‌ని కూడా తెలియజేస్తుంది. కానీ రోజురోజుకి బంగారం ధర పెరిగిపోతుంది. తులం బంగారమే దాదాపు రూ. 1,00,000 చేరువైంది. అలా ఎప్పటికైనా ఈ పసిడి ధర తగ్గుతుందా? తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. బంగారం ఒక అరుదైన లోహం. భూమిలో దీని నిల్వలు పరిమితంగా ఉంటాయి. అందుకే దాన్ని ఎప్పటికీ సున్నా కాదు. బంగారం సరఫరా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాని ధర ఎప్పటికీ సున్నా కాదు. సరఫరా పెరిగినా డిమాండ్ తగ్గదు. ఎందుకంటే ఇది విలువైనది, నమ్మకమైనది. చరిత్రలో బంగారం ధర ఎప్పుడైనా పడిపోతుందా? చరిత్రలో ఎప్పుడూ సంక్షోభం వచ్చినా బంగారం ధర సున్నా కాలేదని నిపుణులు అంటున్నారు. యుద్ధం లేదా ఆర్థిక మాంద్యం బంగారం ధర ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇది బంగారం విలువ స్థిరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. బంగారం డిమాండ్ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుంది. బంగారు ఆభరణాలు పెట్టుబడికి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువుల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి దాని డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. దీనివల్ల ధర కూడా స్థిరంగా ఉంటుంది. బంగారం ధర అన్ని చోట్ల ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఒక ప్రత్యేకమైన విలువైన లోహంగా పరిగణిస్తారు. దీన్ని ప్రతి చోట కరెన్సీగా పరిగణిస్తారు.